హలో అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్‌ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడే క్యాంటీన్ నుంచి వచ్చాను, కిచెన్ దగ్గర నుంచి. సో, మళ్ళీ ఫ్రెష్ అయ్యి అంత టైం కూడా లేదు, అంత ఓపిక కూడా లేదనమాట నాకు. కాకపోతే అంత ఓపిక లేనప్పుడు వీడియో చేయడం అవసరమా అనుకోకండి. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నానండి ఇంట్రో వీడియో చేద్దామని చెప్పి. కానీ నాకు అస్సలు టైం దొరకట్లేదు. ప్లస్ ఏంటంటే ఇంక చెప్తాం కదా, అంటే టైము ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఆ టైంలో ఓపిక రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కాదు, ఓపిక రావట్లే. ఒకసారి ఓపిక ఉండదు, ఒక్కొక్కసారి టైం ఉండదు, అలా అనమాట. అలా అయిపోతుంది. కానీ ఈరోజు ఎలాగైనా ఖచ్చితంగా కూర్చుని ఇంట్రో వీడియో చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అందుకనే ఇప్పుడే వచ్చాను. వచ్చి ఇక మా బాబు పార్క్కి వెళ్ళాడనమాట. మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, కొత్తది. అది నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పి. సో కొత్త హౌస్ అయితే దాని ఎదురుగానే పార్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఉంటున్న ఇంటి ఎదురుగానే పార్క్ ఉంది. సో మా బాబు ఆడుకోవడానికి వెళ్ళాడు. కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పి ఇప్పుడు ఎలాగైనా ఇంట్రో వీడియో చేసేసేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. అయితే ముందు మన వీడియోలోకి వచ్చేస్తే, నా పేరు జ్యోత్స్న అనమాట. మా హస్బెండ్ పేరు యుగంధర్ చక్రవర్తి. అండ్ మా బాబు చార్విక్, ఒక్కడే బాబు చార్విక్. తను 5th క్లాస్, ఇప్పుడు 5th క్లాస్ అయిపోయింది, అంటే ఇయర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మార్చ్ నుండి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది 6th. ఓకే, ఇది ఇంకా మాకు వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే జాబ్ ఏం చేయట్లేదండి. అది మీ అందరికీ అంటే నా ప్రీవియస్ షార్ట్స్ వీడియోలో చూస్తే, మామూలు వీడియోస్లో చూసినా మీకు తెలుస్తుంది. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మా క్యాంటీన్నే మేము ఇద్దరం, అంటే మా హస్బెండ్ నేను చూసుకుంటున్నాం అనమాట, ఇద్దరం కలిసి. ఇంకా చెప్పాలంటే ఇది నా ఇంట్రో వీడియో. ఇదేంటి నా ఇంట్రో వీడియో కాదు. మేము ప్రజెంట్ ఉంటుంది హైదరాబాద్ దగ్గర మేడ్చల్ అండి. మాది అసలు అయితే విజయవాడ అనమాట. విజయవాడ నుంచి, అంటే నేను ఫస్ట్ మ్యారేజ్ ముందు నుంచి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాను. మా హస్బెండ్ కూడా చెప్పాను కదా, ఆ ప్రీవియస్ షార్ట్లో ఏదైతే ఉందో హౌస్ షిఫ్టింగ్ దానిలో చెప్పాను కదా. సో ఇంకా అదనమాట. అసలు నేను ఏది ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. ఇదేమైనా ఎగ్జామా ప్రిపేర్ అవ్వడని అనుకోకండి. అంటే నేను అసలు ఏం మాట్లాడాలి అనుకున్నది కూడా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో చేద్దామని చెప్పి. సో ఈరోజైతే ఇంకా ఆ టైం వచ్చేసింది. ఇంకేంటి, అయితే మన ఛానల్లో మీరు ఎటువంటి వీడియోస్ చూస్తారు అంటే, మంచి ఫుడ్ రెసిపీస్, అంటే ఎక్కువ మెంబర్స్కి కూడా ఎంత క్వాంటిటీ ఎంత వేసుకోవాలి అనేది మీరు ఛానల్లో చూడొచ్చు. ఎందుకంటే మనకు క్యాటరింగ్ బిజినెస్ ఉంది కదా, సో దానిలో నేను అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు అంటే క్యాంటీన్లో అసలు వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, దాని వెనుకున్న కష్టం కూడా తెలియాలి కదా మీకు. అంటే జనాలు ఎలా అయిపోయిందంటే, ఏముందిలే ఫుడ్డే కదా, వండి ఇచ్చేయడమే కదా అన్న ఇదిలో చూస్తున్నారు ఎవరైనా కానీ. కాకపోతే ఈ రోజుల్లో ఒక 10 మందికి ఇంట్లో చుట్టాలు వస్తేనే మనం వండుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, బయట ఆర్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. అయితే మాకు ఇప్పుడు దీని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అసలు క్యాటరింగ్ అనేది ఎందుకు మేము స్టార్ట్ చేసాం, ప్లస్ ఏంటంటే దీనిలో ఇంత గ్రోత్ ఉంటుంది కదా. అంటే క్యాటరింగ్ బిజినెస్ అనగానే అందరికీ అంటే హోటల్స్ అవి చూసేసి బోల్డంత లాభం వచ్చేస్తుంది కదా మీకు. అయినా కానీ మళ్ళీ నీకు డబ్బు మీద యావేనా, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసావు అని అనుకుంటారు చాలామంది. దానిలో ఉండే కష్టము, అంటే దానిలో ఉండే లాభ నష్టాలు ఏంటి అనేది కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, దీనిలో కాదు. ఇది ఓన్లీ నా ఇంట్రో వీడియో, దీని ఊరికే చెప్తాను. అయితే ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను అనమాట, మన ఛానల్ గ్రోత్ అవుతుందా, అసలు ఎవరైనా చూస్తారా లేదా, అసలు ఒక్కళ్ళైనా సబ్స్క్రైబర్స్ వస్తారా, ఒక 10 మంది, అంటే 10 మంది అంటే ఏముందిలేండి, మన ఫ్యామిలీకి షేర్ చేసుకుంటే అయిపోతుంది కదా, అలా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను
పెద్దగా కింద చూస్తున్నాను, కింద ఏదో స్క్రిప్ట్ రాసుకున్నాను అనుకోకండి. చెప్పాను కదా ఇప్పుడే వచ్చాయన్నమాట. నాకు అంటే డైరెక్ట్గా కెమెరా ముందు చూడాలంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కెమెరా ఏమో నేను చూసేదేమో ఇటువైపు కనబడుతుంది నాకు, కానీ ఇటు చూడాల్సి వస్తుంది. ఇటు చూస్తేనే డైరెక్ట్గా చూసినట్టు అనిపిస్తుంది, అంటే వీడియో చూస్తున్న వాళ్ళకి. అయితే నేను అలా అనుకున్నాను. చెప్పాను కదా మీకు ప్రీవియస్ దానిలో, నేను ఎవ్వరికీ ఇంతవరకు చెప్పలేదన్నమాట. ఇంతవరకు కాదు, 500 సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు ఛానల్ స్టార్ట్ చేశాను, ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పలేదు. ఓన్లీ మా హస్బెండ్కి తెలుసు, ఇంకా మా అమ్మకి, ఇంకా మా సిస్టర్కి, అంతే. మా వదినకి ఒకదానికి తెలుసు, అంతే. మిగతా ఎవ్వరికీ తెలియదు అనమాట. అయితే నేను 500 మెంబర్స్ అయిన తర్వాత ఏం చేశాను, స్టేటస్ పెట్టుకున్నాను. అది కూడా కొంతమందికి తెలిసేలాగానే స్టేటస్ పెట్టుకున్నాను, మా ఫ్రెండ్స్కి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇంకా ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ తరపు ఉంటారు కదా, మా అత్తయ్య గారు వాళ్ళ తరపు, వాళ్ళెవ్వరికీ తెలీదు నేను ఛానల్ స్టార్ట్ చేసినట్టు. అయితే ఇంతవరకే అనమాట. కానీ బయట నుండి ఇలా సబ్స్క్రైబర్స్ రావడం నిజంగా నాకైతే నిజంగా గ్రేటే అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అనమాట అని పొంగిపోవట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. అయితే ఈ 500 సబ్స్క్రైబర్స్లోనే నాకు నిజంగా నేనైతే అనుకోలేదు కమెంట్స్ వస్తాయని, అది కూడా బ్యాడ్ కమెంట్స్. అంటే కమెంట్స్ అంటే మంచి కమెంట్స్ ఒక్కటే మనం తీసుకోకూడదు. అంటే నాకు కమెంట్సే రావట్లేదు అనుకోండి, అంటే ఒకటో రెండో అలా వస్తున్నాయి, కానీ ఇలా నా ఛానల్ని చూసి పర్టికులర్గా బ్యాడ్ కమెంట్ చేసే అంత టైం కూడా వాళ్ళకు ఉందా అని నాకు అనిపించింది అనమాట. నిజంగా అప్పుడు ఫీల్ అయ్యాను. ఎలా ఫీల్ అయ్యాను అంటే, బాధగా ఏమి ఫీల్ అవ్వలేదు, నేను గ్రేట్గా ఫీల్ అయ్యాను. అంటే మన కోసం టైం స్పెండ్ చేశారు, ఇంత లక్షల మంది ఎవరు ఛానల్స్ ఉన్నాయి, అందులో మన ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు చూసి మరి నాకు కమెంట్ చేశారంటే నిజంగా మనం గ్రేటే కదా, అలా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఊరికే బాధపడిపోతూ కూర్చుని ఛానల్ ఆపేసుకుని స్టార్టింగ్లోనే ఏంట్రా బాబు ఇలా కమెంట్స్ చేస్తున్నారు అని చెప్పి మనం అనుకోకూడదు. ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకి చెప్తున్నాను. మనకు కూడా కమెంట్స్ వస్తాయండి, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. మన ఛానల్ కూడా ఎక్కడో చోట, అంటే ఎవరికొకరికి అలా షార్ట్స్ చేసినా ఏది చేసినా వాళ్ళకి రికమెండ్ చేస్తుంది కదా యూట్యూబ్. ఆ విధంగా వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా, అంటే పని ఏమీ లేని వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా వెతుకుతారో మరి వాళ్ళకే కనిపిస్తాయో, పర్టికులర్గా వాళ్ళు ఇలా కమెంట్స్ రాసే ఇదే పెట్టుకుంటారేమో మరి. అయితే నాకు వచ్చిన కమెంట్ కూడా ఏ షార్ట్కి వచ్చిందంటే, మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అన్న షార్ట్ ఉంది కదండి, దానికి వచ్చిందనమాట. ఏమని, వీళ్ళ సోది ఎక్కువైపోయింది అంట. అంటే మామూలుగా వీళ్ళ సోది ఎక్కువైపోయింది అని కమెంట్ వచ్చింది. సింపుల్గా నేను చూసినప్పుడు కొంచెం మనసులో కొంచెం చివుకుమంటుంది కదా, అలా అనిపించింది ఒక సెకండ్. తర్వాత నేను ఎందుకు ఫీల్ అవ్వాలి, ఇది అంటే మన ఛానల్ని ఇంత గుర్తించి ఆవిడ కమెంట్ చేశారు అంటే నేను నిజంగా అంటే అంత ఫేమస్ అయిపోతున్నాను అప్పుడే అని అనిపించింది. అలా ఆమెని అంటే ఇగ్నోర్ చేసేసి ఆ కమెంట్ తీసేసాను. ఎందుకో నాకు ఉంచాలి అని అనిపించలేదు. ఇప్పుడే ఛానల్ గ్రో అవుతుంది కదా, అంటే నిదానంగా వెళ్తూ ఉంది. వెళ్తున్నప్పుడు ఇలాంటివన్నీ మనం పట్టించుకుంటే నెగిటివ్ బాగోదు కదా అన్నట్టు ఇక దాన్ని సింపుల్గా నేను ఇగ్నోర్ చేస్తానన్నమాట. అది అయితే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ పేరు వచ్చేసి పీజే టాక్స్ అండ్ వ్లాగ్స్ అని పెట్టాను. అయితే పీజే అని కొట్టంగానే ఛానల్ నేమ్ ఆల్రెడీ ఉందంట దానిలో. యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ నాకు అసలు తెలియలేదు ఎలా పెట్టాలి ఏంటి అనేది. తర్వాత ఏం చేశాను, పీజే తీసేసి పేరుని అని పెట్టేశాను. మా ఇంటి పేరు అయితే పెట్టేశాను అనమాట. తర్వాత కొన్ని రోజులకి మామూలుగా పేరుని అని కొట్టంగానే మన వీడియోస్ అయితే వస్తున్నాయి. నా వీడియోస్ దానిలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తున్నాయి. తర్వాత మొన్న సెర్చ్ చేసినప్పుడు పేరుని అని కొట్టంగానే అస్సలు ఒక్క వీడియో కూడా కనబడలే. ఓన్లీ అంటే
నాని గారు ఉన్నాయి కదా, ఆ వీడియోసే కనబడుతున్నాయి. అబ్బా ఎందుకులే ఇవన్నీ అని చెప్పి ఒక 15 డేస్కి ఒకసారి ఎలాగో ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా, అందుకని ఇంకా ఫిక్స్ అయిపోయేటట్టు బాగా ఆలోచించాను. నాకు ఏ పేరు దొరకలేదు. సో అందు గురించి నా పేరు మీదే ఛానల్ అనేది పెట్టేశాను అనమాట. ఇంకా జ్యోత్స్న చక్రి అది మా హస్బెండ్ పేరు, నా పేరు కలిపి పెట్టాను. అదనమాట. ఇంకేముంటుంది, ఇంకా అంతేనండి. అయితే మన ఛానల్లో చెప్పాను కదా, మీకు మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అంటే ఏమైనా టిప్స్ నాకు తెలిసి ఉంటే అది కూడా జెన్యూన్ అనిపిస్తే నేను చెప్తాను. అదే స్కిన్ కేర్ కానీ ఏదైనా హెయిర్కి సంబంధించినవి కానీ, ప్లస్ ఏంటంటే ఇంకా ఇవి రెండు అయితే నేను ఏమన్నా అంటే ఇప్పుడైతే నేనైతే ఏమి యూజ్ చేయను అనమాట. ఒకవేళ నేను ఏమైనా యూజ్ చేసి అవి నాకు సెట్ అయితే అంటే నాకు ఓకే అనిపిస్తే అప్పుడు మీకు షేర్ చేస్తాను. అలాంటివి ఏమన్నా ఉంటే. ఇంకా ఏంటి అంటే ఫుడ్ రెసిపీస్, మంచి ఫుడ్ రెసిపీస్, ఇంకా ఎంటర్టైన్మెంట్, డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్ అవి మీకు షేర్ చేస్తాను. ఇంకా మీరు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు మన ఛానల్ తరపు నుండి. సో నాకు ఒకసారి కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి. సో ఇదండి నా ఇంట్రో వీడియో. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీ సపోర్ట్ నాకు ఉంది, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మీద కూడా ఇలాంటి సపోర్టే మీ వైపు నుంచి వస్తుందని అనుకుంటున్నాను. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్ బాయ్.